బ్యాక్ టు ఎస్ఎస్విసి హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజు అయితే మీకు పోటీ కర్రీ చేసి చూపించబోతున్నాను. కొత్తగా చేసే వాళ్ళకు కూడా ఈజీ ప్రాసెస్లో తక్కువ టైంలో అయితే మీకు ఈజీగా నేర్పించేస్తాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్న బోటీని క్లీన్ చేసుకొని వీడియోలో చూసినట్టు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీనికి కావాల్సినవి ఆనియన్స్, మిర్చి, టమాటాని స్లైసెస్లా కట్ చేసుకోండి. అలాగే దీనికోసం అయితే నేను మీట్ మసాలా యూజ్ చేస్తున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే దీనికోసం కుక్కర్ని యూజ్ చేస్తున్నాను. కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ముక్కల్ని వేసేద్దాం. కట్ చేసుకున్న టమాటా, ఆనియన్, మిర్చిని అయితే వేసేయండి. ఇవైతే కొంచెం చాలా సన్నగా కట్ చేసుకోండి, స్లైసెస్ లాగా. ఇవి కంప్లీట్గా కర్రీ కుక్ అయ్యేటప్పటికి మెల్ట్ అయిపోతాయి, ముక్కలు అనేవి కనిపించవు. సో దీన్ని అయితే ఫ్రై చేసుకుందాం. ఇలా ఆనియన్లో త్వరగా కుక్ కావాలంటే సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ ఈజీగా మెల్ట్ అయిపోతాయి. ఈ టిప్ అయితే మీకు నచ్చితే తప్పకుండా యూజ్ చేయండి. దీనిలో పసుపు వేసి కలిపాను. 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 2 స్పూన్స్ అయితే సాల్ట్ పట్టింది దీనికి. అలాగే కొంచెం ఘాట్ ఎక్కువగానే ఉంటుంది కదా, 2.5 స్పూన్ అయితే కారం అయితే వేసాను. ఈ మసాలా అంతటిని ఫ్రై అయిన తర్వాత మనం రోటి ముక్కలు యాడ్ చేసుకుందాం. దీనికి కంప్లీట్గా మసాలా పట్టే వరకు ఒకసారి అయితే బాగా ముక్కలు కలిపేసుకుందాం. వీడియోలో చూసినట్టు కంప్లీట్గా మసాలా బోటీలో పేర్లు ఉంటాయి కదా, ఆ హోల్స్లో కూడా వెళ్ళేలాగా కలిపేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలా ముక్కలను అయితే కంప్లీట్గా మసాలా పట్టేలాగా కలిపేశాను. బోటీ కర్రీ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయండి. దీన్ని ఒకసారి మూత పెట్టేసి విజిల్ పెట్టకండి, మూత పెట్టేసి కొంచెం అంతా ఆవిరిలో ఆ మసాలా అంతా దానికి పట్టేలాగా ఉడికిద్దాం. వీడియోని స్కిప్ చేశారంటే ప్రాసెస్ మిస్ అవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా 1 మినిట్ అయితే మూత పెట్టేసేసి ఆవిరిలో మగ్గిచ్చేద్దాం. ఒకసారి చూడండి. ఇదైతే కలిపేస్తున్నాం. బోటీ వేయగానే దానిలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తో అది మగ్గుతుంది. దీనిలో మంచిగా కలుపుతూ నేను ధనియాల పొడి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ధనియాల పొడి అయితే 2 స్పూన్స్ వేసేయండి. దీనిలో గరం మసాలా, అలాగే మనం ముందు చూపించాం కదా మీట్ మసాలాని, అది కూడా ఇప్పుడే యాడ్ చేసేయండి. ఇదంతా కలిపేసి దీంట్లో అయితే
హాఫ్ నుంచి ముప్పావు వరకు ఒక పావు లీటర్ వాటర్ అయితే తీసుకొని కుక్ చేసేసేది. మసాలా అంతా పట్టేసాక ఇప్పుడైతే ఆవిరిలో ఉడుకుతుంది కదా, ఇప్పుడు 3 లీటర్ వాటర్ అయితే తీసుకొని కుక్కర్ని 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ అయితే కంప్లీట్గా రానివ్వండి. అప్పుడే కంప్లీట్గా లోపల కర్రీ అనేది కంప్లీట్గా కుక్ అవుతుంది కదా. నేనైతే వాటర్ వేసిన 3 వేసేయండి.